వేరే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఇండియన్స్ శారీస్ కానివ్వండి, ఆ వీడియోస్ కూడా మనం చూస్తుంటాం. వాళ్ళు కల్చర్ ని శారీ కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు అసలు చాలా పద్ధతిగా ఉంటారు అనేది కూడా భ్రమ. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జీన్స్ వేసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, శారీలు వేసుకున్న వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. దాంట్లో అసలు ఏ డ్రెస్ వేసుకున్నా నువ్వు డీసెంట్ గా ఉన్నావా లేదని నీకే తెలుస్తుంది. వేరే చాలా క్లియర్ ఇంటెన్షన్ లేకుండా మనం వేసుకున్నప్పుడు దాంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా నేననేది ఇప్పుడు ఎవరైనా సరే అటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నప్పుడు మీ నాన్న దగ్గర మీరు వేసుకోగలరా? మీ అన్నయ్య దగ్గర మీ నాన్న దగ్గర మీ అన్నయ్య దగ్గర వేసుకోకుండా ఇటువంటి బయటికి వేసుకెళ్ళి బయట వాళ్ళని నన్ను ఒక చెల్లిలాగా ఒక కూతురులాగా చూడమని మీరు ఎలా అడుగుతారు? మీ సొంత నాన్న దగ్గర మీ అన్న దగ్గర మీరు వేసుకోలేని బట్టలన్నీ బయట వేసుకెళ్ళినప్పుడు దాని అర్థం ఏంటి? అన్న నాన్న దీనికి కాదు, వేరే వాళ్ళే దీన్ని చూడాలి అని మీరు సెట్ చేసుకొని బయటికి వెళ్ళి వాళ్ళు ఎవరో ఇట్లా చేస్తున్నారు, అరే నీకు చెల్లి లేదా, నీకు నాన్న లేడా అంటే అడగాల్సిన నియమని. నీకు నాన్న అన్నయ్య ఎవరు లేరా? వాళ్ళ దగ్గర కూడా ఎట్లా వేసుకొని వెళ్ళగలవా నువ్వు? సో మిస్టేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో అంటే సోషల్ మీడియా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటారా? మరి చాలా ఇన్స్టాగ్రామ్ దరిద్రాన్ని బ్యాన్ చేసేసారు చెప్తున్నాను కదా. అంటే అట్లీస్ట్ ఈ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంచివి కూడా ఉన్నాయి. కొన్ని అద్భుతమైన టెక్నిక్స్, తర్వాత గ్యాడ్జెట్స్ సంబంధించిన ట్రిక్స్, బోల్డ్ అంత అద్భుతమైన నాలెడ్జ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. కానీ దాన్ని పక్కన పెట్టి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఈజీగా జనాలు లైక్లు కొడుతున్నారని చెప్పి. ఇది మనం అర్జెంటుగా బ్యాన్ చేయకపోతే ఈ సెక్షన్ కంప్లీట్గా ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది భారతదేశంలో. అండ్ మీకు తెలుసు లేదా, ఆస్ట్రేలియాలో, మలేషియాలో అటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా బ్యాన్ చేసేసారు ఇన్స్టాగ్రామ్. 18 ఏళ్ళ లోపు అమ్మాయి లేదు అబ్బాయి లేదు ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ జోలికి వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళ అమ్మ నాన్నకి కూడా ఇది వెళ్తాయి, శిక్షలు పడే స్థితికి తీసుకొచ్చారు. ఇది రీసెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ వల్ల ఒక జనరేషన్ నాశనం అయిపోతున్నాయని చెప్పి. సో దే స్టాప్డ్ ఇట్. మన గవర్నమెంట్ రియలైజ్ అవ్వాలి, టైం పడుతుంది. మంది 140 కోట్ల ఇది కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆపేశారు అనుకోండి, మళ్ళీ వీళ్ళందరూ బయటపడతారు. స్వేచ్ఛ స్వేచ్ఛ సో స్వేచ్ఛ కల్చర్ చూస్ చేసుకోవాలి. భారతీయ న్యాయ సంహిత అని పెట్టినప్పుడు భారతీయతని గౌరవించే రకంగా కూడా ఉండాలి, లేకపోతే శిక్షలు అని పెట్టాలి దాంట్లో.